తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా దొడ్డు బియ్యం తింటున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి ఉగాది పండుగ నాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు హుజూర్ నగర్ కేంద్రంగా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ నూతనంగా రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నాం. సుమారుగా 30 లక్షల మందికి నూతన రేషన్ కార్డు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా నూతనంగా వచ్చేటువంటి రేషన్ కార్డులు ఏదైతే డిజిటల్ కార్డు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచినైనా ఈ రేషన్ని తీసుకున్నటువంటి గొప్ప విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం. అందుకనే తెలంగాణ ప్రజలందరూ కూడా పేద వర్గాలందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో ఒక సన్న బియ్యం పంపిణీ చేయడం అనేది గొప్ప విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని తెలంగాణ పేద ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, హరిజనులు, గిరిజనులు, దళితులు అందరూ కూడా హర్షిస్తున్నారు. ఈ పథకం పేద ప్రజల యొక్క ఇళ్లలో వెలుగును నింపుతుంది. వాళ్ళ కడుపులో 3 పూటలు భోజనం పెట్టే గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేపట్టడం, కాంగ్రెస్ పార్టీ చేపట్టడం ఎంతో గొప్ప నిర్ణయాత్మకమైనటువంటి విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.